హాయ్ అండి, మన సబ్స్క్రైబర్ ఒకరు కట్టుపప్పు ఎలా చేయాలో రెసిపీ పెట్టమన్నారు. దీన్ని పప్పులుసు అని కూడా అంటారు. ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పును లేదా పెసరపప్పు అన్న తీసుకోవచ్చు. నీట్గా వాష్ చేసుకుని అందులోకి కొంచెం వాటర్, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, ఒక టమాటా ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు పూర్తిగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఇలా ఉడికిపోయాక పప్పు గుత్తుతో ఫుల్ గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులోకి వేడి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నీళ్లు వేసుకుని పలచగా చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుని పులుపుకి తగినట్టు నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక 2 చిన్న నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యాక ఈ తాలింపును కట్టుపప్పులో వేసుకుని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే పుల్లగా కట్టుపప్పు రెడీ అయిపోతుంది. ఫ్రైలోకి కానీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కానీ ఈ కట్టుపప్పు చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి